స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలని ఎవరూ కూడా పట్టించుకోలే ఈ రాష్ట్రంలో. మొట్టమొదటిసారిగా మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మాకు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 33% చేశారు. కానీ నువ్వు వచ్చిన తర్వాత 33%, నీ హయాంలో 23% అయింది. 10% రిజర్వేషన్ పోగొట్టావు. ఎందుకంటే నీకు గిట్టదు బీసీలు అంటే. బీసీలు ముందుకెళ్ళటం నీకు ఇష్టపడదు. 16,000 పైచిలుకు మంది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చిన పదవుల్ని కోల్పోయారే నీ చర్యల వల్ల. అంతేకాదు ఆనాడు తెలుగుదేశం హయాంలో గీసేవానిదే చెట్టు అనే విధంగా ఆ రోజు 14-19 మధ్య గాని అంతకు ముందు గాని ఉండేది. కానీ నీ పరిపాలనలో నువ్వు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో దోచుకున్న వాడిదే పాలసీ. ఎంత దుర్మార్గం. కనీసం మా గీత కార్మికులు 2 లక్షల మంది ఆధారపడి జీవిస్తా ఉంటే మీరు 95,000 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. అంతేకాదు నీ చీప్ లిక్కర్ వల్ల మొత్తం మా గీత కార్మికులందరూ కూడా ఆ రోజున రోడ్డున పడ్డారు. రోడ్డున పట్టడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆ లిక్కర్ తాగి 50,000 పైచీలకు చనిపోయారే. 35 లక్షల మంది కిడ్నీలు, లివర్లో పక్షవాతాలు వచ్చి చనిపోయారు, రోగాల బారిన పడ్డారు. ఈ విధంగా నీకు బడుగు బలహీన వర్గాలంటే కక్ష. ఆ రోజు నువ్వేం చెప్పావు? నేను అధికారంలోకి వస్తే గీత కార్మికులు చెట్టుపై పడి నుంచి ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు ఇస్తా అన్నావు. ₹1 ఇచ్చామంటాయా పెద్ద మనిషి? 55 మంది చనిపోతే ₹1 ఇవ్వలా. ఆనాడు 14-19 మధ్యన చంద్రన్న బీమా కింద ఎవరికి అపకారం జరిగినా గీత కార్మికులతో పాటు అసంఘటిత కార్మిక రంగంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కూడా ప్రమాదవశాత్తు ₹5 లక్షల చంద్రన్న బీమా కింద చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ముఖ్యమంత్రిగా చేశారు. నువ్వేం చేశావు? ఎవరు నీకు గిట్టదు, బీసీలంటే నీకు పడదు. అంతేకాదు నువ్వు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మీ తండ్రి 55 కిలోమీటర్ల పరిధిలో, పట్టణ పరిధిలో షాపులు ఉంటాకలేదు, కళ్ళు దుకాణాలు ఉండకలేదంటే ఆ రోజున ఎంతో మంది రోడ్డును పడ్డారు పట్టణ ప్రాంతాల్లో గీత వృత్తి చేసుకునేవాళ్ళు. నువ్వేమన్నా తక్కువ తిన్నావా? ఆయన 55 అంటే నువ్వు 100 కిలోమీటర్ల పరిధిలో ఉంటాకలేదని నువ్వు వచ్చిన తర్వాత దాదాపుగా 4,000 కళ్ళు దుకాణాలు మూపిచ్చేశావు. మీరు బీసీల వ్యతిరేకి అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా.